హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మనం పక్షవాతం అంటే దేని అంటారు? పక్షవాతం అంటే చెయ్యి కాలు పడిపోవడమేనా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్, అంటే ఎవరు చెప్పేదానికన్నా ఏదైనా సన్నగా మనిషికి నార్మల్ గా ఉన్న మనిషికి ఏ తేడా వచ్చినా సన్నగా అది పక్షవాతం కింద స్ట్రోక్ అంటే వేరు, పక్షవాతం అంటే వేరు కదండి. బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సన్నగా అయిపోతే ఏ పార్ట్ తో అయిపోతే ఆ పార్ట్ లో దాన్ని బట్టి సింటమ్స్ వస్తాయి. కాబట్టి పక్షవాతం అంటే మీకు ఓన్లీ కాలు చేయి పడిపోతూనే కాదు, కాలు చేయి పడిపోతే పక్షవాతం అందరికీ తెలిసింది. అలా కాకుండా ఒకవైపు చూపు తేడా వచ్చినా, ఒకవైపు ఓన్లీ మూతి వంకర పోయినా, మాట కొద్దిగా తేడా వచ్చినా, దాంట్లో ఉన్న స్ట్రోక్స్ బట్టి, ఉన్న ఏరియాస్ బట్టి, నడవటం సన్నగా నడవకుండా ఒకవైపు నడవటం తేడా వచ్చినా, కూర్చొని సరిగ్గా కూర్చోలేకుండా కళ్ళు తిరిగినా, వీటిలో దేనైనా పక్షవాత లక్షణాలు. ఏదైనా సన్నగా బ్రెయిన్ లో తేడా వచ్చి బ్రెయిన్ బ్లడ్ సప్లై అయిపోయి మన బాడీలో ఏ పార్ట్ సన్నగా తేడా వచ్చినా ఇంకేది అనుకోకుండా, ఎట్లాగైతే చెయ్యి కనుక నొప్పి వస్తే